హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో టీఎస్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఏపీఎఫ్ఏ3కి సంబంధించి 7th క్లాస్ యొక్క ఇంగ్లీష్ మోడల్ పేపర్ అయితే చూద్దాం. గమనించాలి, ఇది కేవలం మోడల్ పేపర్ మాత్రమే, కాకపోతే వెరీ వెరీ ఇంపార్టెంట్ పేపర్. సో వీటి యొక్క ఆన్సర్స్ కూడా నేను ఇదే వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ పీడిఎఫ్ మీకు కావాలి అనుకున్నట్లయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేసి డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందమ్మా, హెచ్ఆర్ మ్యాథ్స్ ఫర్ 6th to 9th అని. ఆ లింక్ ద్వారా మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి, అందులో నేనైతే షేర్ చేస్తాను. సో డియర్ స్టూడెంట్స్, స్క్రోల్ చేస్తూ ఉంటాను చూడండి. మీకు స్పీడ్ అయినట్లు అనిపిస్తే వీడియోని స్లోలో పెట్టుకోండి, యూట్యూబ్లో స్లోలో పెట్టుకోవచ్చు, లేదా పాజ్ చేసి రాసుకోండి. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కొంచెం స్పీడ్గా పెట్టడం అనేది జరుగుతుంది. వీటి యొక్క ఆన్సర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చివరి వరకు స్కిప్ చేయొద్దు. సో ఇది క్వశ్చన్ పేపర్. మరి ఇప్పుడు ఆన్సర్స్ చూడండి. ఇక్కడ మీకు 15th వరకు ఏబిసిడీలు ఇవ్వడం జరిగింది, అలాగే 16th నుండి కూడా ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా చూడండి. ఇది ఫ్యామిలీ ట్రీ. ఇక్కడ యారో మార్క్స్ ఉంటాయమ్మా, యారో మార్క్స్ సరిగ్గా పడలేదు. జస్ట్ ఇలా మీరు యారో మార్క్స్ పెట్టుకోండి. ఇవ్వండి చూడండి, యారో మార్క్ మీకు సరిగ్గా పడలేదు, ఇలా యారో మార్క్స్ పెట్టుకోవడమే, ఇంకేం లేదు. మీరు ఇలా అనమాట. సో ఈ విధంగా యారో మార్క్స్ పెట్టుకున్నట్లయితే మీకు సరిపోతుంది. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు పేపర్. ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి కంపార్ట్ మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.